రేయ్, మీ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అట్టెట్టన్నా పెద్దోడివి నువ్వు, నీ కాడ ఆశీర్వాదం తీసుకోకుండా నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారా అన్నా? ముందు నువ్వు, ఆ తర్వాతే నేను. అర్జున్, దుర్గా రండి, ఆశీర్వాదం తీసుకోండి. నా వారసుడిగా నా పేరు నిలబెడుతూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలిరా. పది కాలాలు పిల్లా పాపలతో సల్లంగా ఉండండిరా మీరు. వరుణ్, నువ్వు కూడా రారా. రేయ్ చిరు, ఇది నీ ఇల్లు కూడారా. బయటున్నంత మాత్రాన నీ ఇల్లు కాకుండా పోతాదా ఏమి? ఏదో దూరంగా పక్కింటి వాళ్ళు నిలబడినట్టు నిలబడుండావు. రాయిటో కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకో మీ నాయన దగ్గర. అన్నపూర్ణ, ఓ ఎన్నా, ప్లీజ్ నా హ్యాపీ బర్త్డే పూట నువ్విట్ట కోపడితే ఎట్టా అన్నా? వద్దన్నవాణ్ణి ఇంట్లోకి రప్పించావు. నా నోటితో నేనే పిలిచేలా చేశావు. ఇప్పుడు ఇవన్నీ చేయిస్తున్నావు. ప్లీజ్ ఈ రోజు నా బర్త్డే కదన్నా. ఓ ఎన్నా, ప్లీజ్ నా. సరే. రేయ్ రారా, రా. ఓ ఎన్నా, ఏందన్నా ఇది? ప్లీజ్ నా. అప్రయోజకుల్ని ఆశీర్వదించినా వృధానే అవుతుంది. ప్రయోజకుడైతే ఆశీర్వదించడానికి కూడా మనసు ఆనందంగా ఒప్పుకుంటుంది. అవుతాడన్నా, అవుతాడు. నువ్వు ఆశీర్వదించు, వాడు ఎట్టకాడు నేను చూస్తున్నావు. బాగుపడితే మంచిదే. నీ కోరిక తీరేది కాకపోయినా తీరాలనే కోరుకుంటున్నా. అర్ధరాత్రి దాకా తాగుతా తిరగతా ఉంటే నా కోసం ఆ తొక్కతే ఎదురు చూస్తూ ఉండేది. అట్ట ఎన్ని రాత్రులు ఎదురు చూసిందో కూడా నా మతికి లేదు. లోకంలో ఉంటే కదా నాకు తెలియడానికి. సరే ఇడిసిపెట్టు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడేమన్నా తాగుతుండావా, తిరుగుతుండావా? లేదు కదా.
ఆ ఎమ్మితో హాయిగా కాపురం చేసుకుంటా ఉండావు. నీ బతుకేదో నువ్వు బతుకుతుండావు. అమ్మలా నీ కన్నం ముద్ద పెట్టేదానికి ఇంతకు ముందు నేనుండేదాన్ని. ఇప్పుడు నీ భార్య ఉండదు కదరా. అమ్మ చేతి ముద్దే కదమ్మా. సరే ఇప్పుడేమి? నా చేతి గోరు ముద్దలు తినాలి అంతే కదా నీకు? తినరా.